వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో నుండి దేవుని గురించినట్టు మన ప్రభు అయిన యేసును గురించినట్టు అయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. మరొకసారి తోటి పెద్దలందరిలో పెద్ద అయిన అపోస్తలుడైన పేతురు సార్వత్రిక సంఘములో ఉన్న వారందరికీ ఈ మాటలు రాస్తూ ఈ మాటల్లో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ప్రేయర్, ప్రార్థన. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంఘము అభివృద్ధి చెందాలి అనే దానికన్నా కూడా సంఘము ఆశీర్వాదంతో నింపబడాలి అనేది పేతురు యొక్క ప్రార్థనగా కనిపిస్తూ ఉంది. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అనేది ఆశీర్వాదపు చొరవతో అపోస్తలుడైన పేతురు చేసిన ప్రార్థనలాగా మనం ఆలోచించాలి. ఉదాహరణకి సూర్యుడు మనం ప్రార్థన చేస్తే ఉదయాన్నే వచ్చి మనకు కావలసిన వాటిలన్నింటినీ అనుగ్రహించడు. అది ఆయన విధిలాగా మనం ఎలాగైతే భావిస్తామో మనం కూడా ప్రార్థన చేయగలిగినప్పుడు కృపయు సమాధానమును దేవుడు విస్తరింపజేయగలడు. ఆయన పని అది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ ప్రపోర్షన్, నిష్పత్తి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము దేవుని యందును ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందును జ్ఞానములో ఎంత ఎక్కువగా ఎదుగుతామో అదే రేషియోలో, అదే ప్రపోర్షన్లో మనము సమాధానములోను కృపలోను అభివృద్ధి చెందుతాము. ఒకవేళ అందులో తగ్గితే, భక్తిలో తగ్గితే వీటిల్లో కూడా తగ్గిపోతాం. భక్తిని ఎక్కువగా మనం చేయగలిగితే సమాధానము కృప కూడా ఎక్కువగా విస్తరించడానికి దేవుడు నిష్పత్తిని కలిగిన ఈ కార్యాన్ని పేతురు ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ పాత్, మార్గము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీరు అనుభవ జ్ఞానము అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇది దేవుని గురించినో ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని గురించినో బుద్ధిపూర్వకమైన లేదంటే పుస్తకాలకు సంబంధించిన జ్ఞానం కాదు, కానీ వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానముగా మనము ఈ జ్ఞానాన్ని వెతకాలి. ఆ మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నం చేయాలి. దేని గురించిన మార్గము అని మనం ఆలోచన చేస్తే అనుభవించడానికి ప్రభువుని, ఆయన తండ్రి అయిన దేవుణ్ణి చేరుకునే మార్గాన్ని మనం అన్వేషించుకొని ఆ మార్గంలోనే నడవాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పర్సనల్, వ్యక్తిగతమైనది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీకు కలుగునుగాక అన్న మాట రాయబడతా ఉంది. తండ్రి అయిన దేవుని యొక్కయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానం మనకు లభించాలి అనంటే వ్యక్తిగతంగా మనము ప్రభు యొక్క జ్ఞానాన్ని, ప్రభు యొక్క అనుభవ జ్ఞానాన్ని పర్సనల్గా మనం పొందుకోవాలి. ఇది ఎవరో ఒకళ్ళ ద్వారా, తల్లిదండ్రుల ద్వారానో లేదంటే బంధువుల ద్వారానో సేవకుడి ద్వారానో ఇతరుల ద్వారానో మనకి అనుభవం రాదు. అసలు అనుభవ జ్ఞానము అంటేనే వ్యక్తిగతంగా అనుభవించిన ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి వచ్చే జ్ఞానం. అందుకని ఈ విధానాన్ని విస్తరించాలి. కృపలోనూ అభివృద్ధి చెందాలి, సమాధానములోనూ అభివృద్ధి చెందాలి, ఆశీర్వాదాల్లోనూ అభివృద్ధి చెందాలి అనంటే వ్యక్తిగతంగా మనం ప్రభుని ఎరిగి అనుభవ జ్ఞానంతో వెంబడించే వారంగా ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులు తండ్రి, అపోస్తలుడైన పేతురు ద్వారా క్రీస్తునందును ప్రభునందును మేము అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, ఆ జ్ఞానం మాకు ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, కృపను, సమాధానాన్ని విస్తరింపజేయనట్లుగా మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.